ముఖ్యంగా ఈ యొక్క ధర్నా ఏదైతే ఏర్పాటు చేసిండ్రో భారత నేషనలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో అక్రమ వలసదారులు భారతదేశంలో వచ్చినటువంటి చొచ్చుకోవచ్చినటువంటి అక్రమ వలసదారులు ఎవరైతే ముఖ్యంగా రోహింగ్యాలు ఉన్నారో ఈ రోహింగ్యాలు అనేది మనం చిన్నగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈరోజు రోహింగ్యాలను శాంతికి నిర్వచనమైనటువంటి బౌద్ధ దేశమైనటువంటి మయన్మార్ అంటే బుద్ధిస్టులే వీళ్ళని భరించలేకపోతున్నప్పుడు ఈ దేశంలో మన భారతదేశంలో భారత్ ఎట్లా భరిస్తుందండి? పక్కనే వాళ్ళ ముస్లిం దేశం ఉంది, ఏది బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ స్టేట్. భారతదేశంలో అంటే బంగ్లాదేశ్ వాళ్ళ ముస్లిం దేశం అయి ఉండి సాటి ముస్లింలను వాళ్ళు భరించలేకపోయినప్పుడు భారతదేశం మాత్రం ఎందుకు భరిస్తుంది? ఎట్లా భరిస్తుంది? అంటే భారతదేశం అనే ధర్మసత్రమా? ఫ్రీగా ఎవడు పడతాడు రావచ్చు, ఎవడు పడతావచ్చు అని పెట్టుకుని ఏమైనా పుణ్యానికి వచ్చిన దేశమా? అఖండ భారతదేశం మనం 1000 ఏళ్ల పోరాటం తర్వాత సాధించుకున్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో ఎవడు పడతాడు వస్తా అంటే చూసుకుంటే ఎట్లుకుంటాము. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. దేశవ్యాప్తంగా దీనిపైన అవగాహన సదస్సులు, ధర్నాలు ఇవన్నీ కూడా జరగాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా ఎన్ఆర్సీ సిఏఏ చట్టం అనేది స్ట్రిక్ట్గా అమలుపరచాలి. ముఖ్యంగా సిఏఏ చట్టం అనేది ఈ వలసదారులను పంపించే విషయం సంబంధించి కాదు, అది కేవలం అక్కడ ఉన్నటువంటి మతపరమైనటువంటి హింసను ఎదుర్కొన్న వాళ్ళకు మాత్రమే ఆశయం ఇచ్చేది. కాకపోతే ఎన్ఆర్సీ అనేది ముఖ్యంగా ఇది అక్రమ వలసదారులకు సంబంధించినటువంటి చట్టం. ఇది ప్రతి దేశానికి ఎన్ఆర్సీ ఉంటుందండి. ఈరోజు మీరు విదేశాలకు తీసుకున్నా కూడా మన ముస్లిం కంట్రీస్ అయినటువంటి మన సౌదీ అరేబియా, దుబాయ్ ఆ దేశాలకు కూడా ఎన్ఆర్సీ ఉంటుంది. ప్రతి దేశానికి ఆ నాగరికులు ఎవరు, ఆ దేశంకి సంబంధించినటువంటి నాగరికులు ఎవరు అనేది ఒక రిజిస్టర్ ఉంటుంది. అంటే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా సభ్యులై ఉంటారు. ఓటు వచ్చిన ప్రతి ఒక్కరు రిజిస్టర్ అనేం కాదు. ఇక్కడ దొంగ ఓట్ల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది. కాబట్టి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ విద్యను అభ్యసించిన వాడే ఈ దేశానికి సంబంధించినటువంటి వాడు. ఈరోజు దొంగ సర్టిఫికెట్లు చూస్తున్నారు మనం. 100 రూపాయలు, 200, 1000, 2000 కోసం దొంగ సర్టిఫికెట్లు చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు ఆధార్ కార్డులు చేసి ఇస్తున్నారు. వీటన్నిటిపైన ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల వల్ల భవిష్యత్తులో మన దేశానికి సంబంధించినటువంటి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ లేదా మతపరమైనటువంటి జనాభా ఒక సంతులిత అనేది ఇది పూర్తిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. పాపులేషన్ ఎక్స్చేంజ్ అనేటటువంటి ప్రపోజల్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1940లో పెట్టడం జరిగిందో ఆ పాపులేషన్ ఎక్స్చేంజ్ కన్నా డేంజరస్ కాన్సెప్ట్ ఇది. కాబట్టి ఈ ఎన్ఆర్సీని ఇమీడియట్గా అమలుపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన మనం ఒత్తిడి తీసుకొని రావాలి. కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ చట్టాలు అమలుపరిచే క్రమంలో మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి. దీనివల్ల వచ్చినటువంటి నష్టాలు మనకు ఏవైతే ఉన్నాయో ఈ నష్టాలపైన మనం ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించి తద్వారా మనము కేంద్ర ప్రభుత్వానికి మనం సహకారం అందిస్తే కనుక ఈ ఎన్ఆర్సీ ఒకటి కనుక ఖచ్చితంగా అమలు పడ్డదంటే ఖచ్చితంగా ఈ అక్రమ వలసదారులను అందరూ కూడా పంపించవచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ చెప్పుకోవడానికి భారతదేశంలో ఉంటారు, కానీ వీళ్ళ ఆత్మ మొత్తం కూడా పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో ఉంటుంది వీళ్ళది. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఎప్పటికైనా దేశానికి ప్రమాదమే. వీళ్ళని స్లీపర్ సెల్స్గా వాడుకుంటారు కొంతమంది. వాళ్ళకు ఉన్నటువంటి పేదరికమో ఇంకేదైనా కారణమై ఉండొచ్చు. వీళ్ళని స్లీపర్ సెల్స్గా వాడుకోవచ్చు, టెర్రరిస్ట్గా వాళ్ళని తీర్చిదిద్దొచ్చు, వాళ్ళని ఇక్కడ దేశంలో హింస చెలరేగే విధంగా తీర్చిదిద్దొచ్చు. ఉదాహరణకు మనం వెస్ట్ బెంగాల్ చూస్తున్నాం. ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఇప్పటికి కూడా హిందువులే మెజారిటీ, అయినా కూడా వాళ్ళపైన విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. ఎవరి బలంతో జరుగుతున్నాయి? ఇట్లా అక్రమ వలసదారుల బలంతో జరుగుతున్నాయి. కాబట్టి ఈ ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్లో బాలాపూర్లో కూడా చాలామంది అక్రమ వలసదారులు ఉన్నారు. బాలాపూర్ అయితేనేమి, ఇక్కడ మన బోడుపల్ దాటిన తర్వాత మన చెర్లపల్లి జైలుకి సంబంధించినటువంటి ప్రాంతంలో కానీ చాలా చోట్ల ఇట్లాంటి వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరిపైన కూడా ప్రభుత్వం వెంటనే వీళ్ళందరిపైన కూడా ఒక నిఘా ఏర్పరిచి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ పౌరసత్వం ఎక్కడిది, వీళ్ళు రోహింగ్యాల లేకపోతే భారతీయుల ఎంబడే తెలుసుకొని వీళ్ళ అక్రమ వలసదారులు అయితే కనుక వెంటనే వాళ్ళందరినీ కూడా ఈ దేశం నుంచి డిపోర్ట్ చేసి వాళ్ళ స్వస్థానాలకు పంపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి. ఎన్ఆర్సీ సిఏఏ చట్టాలను వ్యతిరేకిస్తూ కొంతమంది ఉద్యమాలు, ధర్నాలు అవి చేశారు. దీంట్లో రాజకీయ కుట్రకోణం ఏమన్నా ఉందనేసి మీరు భావిస్తున్నారా? ఇది ఎవరు ఈ రాజకీయ కుట్రకోణంలో ఎవరు పాలు పంచుకుంటారనేసి మీరు భావిస్తున్నారు? ఏముంది పాలు పంచుకునేది ఏముంది? బ్రిటిషోనికి పుట్టింది కాంగ్రెస్ పార్టీ, చైనాను పుట్టింది కమ్యూనిస్ట్ పార్టీ. బ్రిటిషోనికి పుట్టింది కాంగ్రెస్ పార్టీ, చైనాను పుట్టింది కమ్యూనిస్ట్ పార్టీ. వీళ్ళకి ఎట్లుంటుందంటే ఎంతసేపు మైనార్టీల బుజ్జగింపు రాజకీయాలు చేసి వాళ్ళను ఆ విధంగా వాళ్ళని దగ్గర హక్కున చేర్చుకొని తద్వారా వాళ్ళ ఓట్లు తీసుకొని ఒక ఓట్ల రాజకీయం చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో తద్వారా ఈ దేశాలని మళ్ళీ బ్రిటిష్ పాలనకో లేకపోతే మొఘల్ పాలనకు తీసుకెళ్లాలనేటువంటి దురుద్దేశంతో ఈ విధంగా మైనార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు అనేటివి ఈరోజు కొన్ని దేశంలో ఉన్నటువంటి కొన్ని పెద్ద పార్టీలు చేస్తున్నాయి.
ఆ క్రమంలో వాళ్ళు చేసేటటువంటి కుట్రలే ఈ యొక్క ప్రజలను, ముఖ్యంగా యువతనండి. యువత ఈరోజు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎవడో చెప్పింది వినకండి. మీరు ఏ పార్టీ చెప్పినా సరే వినకండి. అది మీరు సొంతంగా ఆలోచించండి. గూగుల్ ఉంది మనకి ఈరోజు, చాలా వరకు మనకు ఫేస్బుక్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. మీరు సెర్చ్ చేయండి. దేశానికి ఏది మంచిది ఏది చెడ్డది మీరు సెర్చ్ చేయండి. ఒక పక్క దేశం వాడు పక్క దేశ భావజాలంతో పక్క దేశ ఆత్మతోటి ఈ దేశంలోకి వస్తే ఈ దేశంలో పుట్టేటటువంటి మన నెక్స్ట్ జనరేషన్స్కి అది మంచిదా చెడ్డదా మీరే ఆలోచించండి. అది మంచిదైతే కనుక సపోర్ట్ చేయండి, చెడ్డదైతే కనుక ఖచ్చితంగా దాన్ని ఖండించండి. వాడు ఏ పార్టీ వాడైనా సరే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి యువతను చాలా తప్పుదోవ పట్టిస్తుంది. ఆ తప్పుదోవ పట్టేయడం వల్లనే ఈ దేశంలో జరుగుతున్నటువంటి మత రాజకీయాలు అనేటివి ఒక తప్పుడు క్రమంలో నడుస్తున్నాయి. అది ఖచ్చితంగా భారతదేశంలో భవిష్యత్ తరంలో ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్ని మైనార్టీలుగా, ఒక మైనార్టీ అనేటటువంటి ఒక స్టేటస్లో బలవంతంగా నెట్టే విధంగా చేస్తున్నటువంటి ఈ కుళ్ళు రాజకీయాలు, ఈ ఏవైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి జోకుడు రాజకీయాలు ఉన్నాయో, ఈ ఏవైతే కాంగ్రెస్ సంబంధించినటువంటి జోకుడు రాజకీయాలు ఉన్నాయో, ఈ జోకుడు రాజకీయాలు తప్ప కుట్రేముంది? 100% పవర్ కావాలన్నటువంటి కుట్ర. దానికోసం వీళ్ళు చేసేటువంటి చెత్త చండాలమైన రాజకీయాలు ఈ మతపరమైనటువంటి రాజకీయాలు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి ఈ మైనార్టీ మతపరమైనటువంటి రాజకీయాలే కానీ, లేదా కులపరమైనటువంటి కులాల మధ్యలో చిచ్చు పెట్టే విధమైనటువంటి రాజకీయాలు కానీ ఇది ప్రజలు ఈరోజు యువత నమ్మే పరిస్థితిలో లేరు. మేమందరం కూడా మేల్కుంటున్నాం. మేము కూడా ఒక దళితుడిని, మేము దళితునిగా వండుకుంటూ కూడా ఈ దేశానికి ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచించుకునే శక్తి నాకు ఇచ్చిండు. రాజ్యాంగం నాకు ఆ శక్తినిచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చిండు. కాబట్టి మేము ఆలోచించుకుంటున్నాం. ఈ దేశానికి మేలు చేసే పార్టీ ఏదో మేము కూడా గ్రహిస్తున్నాం. కాబట్టి ఇక మీదట వీళ్ళు చేసేటువంటి కులం రాజకీయాలు, ఈ మైనార్టీ సంతుష్టికరణ రాజకీయాలు అనేటివి నడవవు. కాబట్టి ఆ విషయంలో మేము కూడా మా యొక్క దళిత ప్రజానీకానికి, యావత్ దళిత ప్రజానీకానికి ఈ యొక్క సిఏ, ఎన్ఆర్సీ, ముఖ్యంగా బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి కొన్ని కుట్రలను ఏ విధంగా మనము దాన్ని తిప్పికొట్టాలో, ఏ విధంగా వాటికి అర్థమయ్యే విధంగా చెప్పాలో అందరూ కూడా చెప్తున్నాము. కాబట్టి భవిష్యత్ తరంలో ఈ పప్పులు ఉడకవండి. మమతా బెనర్జీ గారి గవర్నమెంట్ రోహింగ్యాల వల్లే ప్రతిసారి గెలుస్తుంది, రోహింగ్యాల సపోర్ట్ వల్లే గెలుస్తుంది అనేసి అందరికీ జగమెరిగిన సత్యం ఇది. ఇక ఫ్యూచర్లో మమతా బెనర్జీ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేనేమంటానంటే, మమతా బెనర్జీ ఎవరి సపోర్ట్ తోటి గెలుస్తుంది అనేది కొంచెం పక్కన పెడదాం. మరి మనోళ్ళకి ఏమైంది? మనోళ్ళకి బుద్ధి లేదా? హిందువులకు వాళ్ళు ఆ గవర్నమెంట్ పలానా వ్యక్తులకు వాళ్ళు బుజ్జగింపు రాజకీయాలు చేస్తే వాళ్ళకు వన్ సైడ్ ఓటు పడుతుంది అన్నప్పుడు, మరి మనకేది మంచిది, మన పిల్లలకి ఏది మంచిది, ఏ పార్టీ అయితే మేలు మన భవిష్యత్తు తరాలు సేఫ్గా ఉంటాయన్న బుద్ధి మరి హిందువులకు లేదా? మరి వీళ్ళకు కూడా, హిందువులకు కూడా బుద్ధి ఉండాలి కదా. మరి వీళ్ళు కూడా వన్ సైడ్ ఓటింగ్ వేయాలి కదా. వీళ్ళు వన్ సైడ్ ఓటింగ్ వేయకపోతే అట్లనే అంటారు. బెంగాల్ ఎట్లా అంటారు అట్లనే అంటారు. ఇక మన మమతా బెనర్జీ విషయం మాట్లాడితే కనుక, మమతా బెనర్జీ క్లియర్ కట్గా ఆమె మతపరమైనటువంటి రాజకీయాలు, మైనార్టీ బుజ్జగింపు చర్యలు ఏవైతే ఉన్నాయో ఆమె క్లియర్గా ఉందండి. ఆమె క్లియర్గా ఉంది. కానీ బెంగాల్లో కూడా హిందువులు జాగృతం అవుతున్నారు. హిందువులు ఏ రోజైతే జాగృతం అవుతారో, నేను ఇందాక చెప్పినట్టు ప్రపంచంలో మనని ఎదిరించే మొగోడు లేడు. వాడు అమెరికా వాడైతేంది, ఆఫ్రికా వాడైతేంది, అరబ్ వాడైతేంది, ఎవరు కూడా హిందువులు జాగ్రత్తమైన రోజు ఈ భారతదేశాన్ని వ్యతిరేకించే మొగోడు ఈ ప్రపంచంలో లేడు. కాకపోతే హిందువులు జాగ్రత్తం అవ్వాలి. ఆ మమతా బెనర్జీ ఎట్లాగో వాళ్ళకి కావాల్సింది అది, వాళ్ళు చేసేది అది. కానీ మరి మనం ఎప్పుడు మేల్కుంటాం అంటున్నాను నేను. మరి మనం కూడా మేల్కోవాలి కదా. మనం మేల్కోకుండా మమత వాళ్ళని వీళ్ళనంటే వాళ్ళు అట్లే చేస్తారండి. వాళ్ళకి కావాల్సిన రాజకీయాలు అవి, వాళ్ళు చేసే చెత్త రాజకీయాలు అవి. మనం అర్థం చేసుకోవాలి. విద్య లేనప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఈ బ్రిటిష్ పార్టీలు అవి ఇవి చేసినప్పుడు వేరే మాట, బ్రిటిష్ వాడిని పుట్టిన పార్టీలు వాళ్ళు తప్పుదోవ పట్టిస్తే వేరే మాట, బ్రిటిష్ వాడిని పుట్టిన పార్టీలు వాళ్ళు తప్పుదోవ పట్టిస్తే వేరే మాట. ఈరోజు ఇంటర్నెట్ వచ్చింది, పుస్తకాలు వచ్చినాయి, విద్య వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఇంకా మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఇంకెప్పుడు మేలుకుంటారు హిందువులు? 1000 సంవత్సరాలు నిద్రపోతుడు యాక్టింగే చేశారు. 1000 సంవత్సరాల బానిసత్వం సరిపోదా? ఇంకెన్ని సంవత్సరాలు బానిసత్వంలో మొగ్గాలని చూస్తున్నారు? కాబట్టి హిందువులు మేలుకోవాలా, హిందువులు మేల్కోవాలా, కులాలకు అతీతంగా మేల్కోవాలా, కుల గజ్జీలకెళ్ళి బయటకు రావాలా, ఆర్థికంగా డబ్బు పిచ్చిలకెళ్ళి బయటకు రావాలా. హిందువులు ఫస్ట్ వాళ్ళ మతపరమైనటువంటి వాళ్ళ విలువలను తెలుసుకోవాలా, వాళ్ళ ఐక్యతను మనం పెంపొందించుకోవాలా. హిందువులు ముందు వాళ్ళ ఉన్నటువంటి కొన్ని వెనుకబాటుతనం ఏదైతే ఉందో ఆ వెనుకబాటుతనంలోకి వెళ్ళి మిగతా సోదరులను బయటికి తెచ్చుకునే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలా. ఏ రోజైతే హిందువులు కుల పిచ్చిలకెళ్ళి బయటకు వస్తారో, హిందువులను టచ్ చేసే మొగోడు ఈ భారతదేశంలో ఎవరు లేడండి, ఖచ్చితంగా లేడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ లేదా మిగతా కొన్ని లెఫ్ట్ పార్టీలు కానీ, మమతా బెనర్జీ కానీ కొన్ని పార్టీలు చేసేటటువంటి రాజకీయం అదే కదా. ముస్లింలకు, క్రైస్తవులకు సంబంధించేమో మైనార్టీ బుజ్జగింపులు చేస్తుంది. హిందువుల విషయానికి వచ్చేసరికి మాత్రమో వాళ్ళని కులాల పరంగా విభజిస్తుంది. ఎందుకు హిందువులకు సంబంధించి కూడా హిందువుల పరమైనటువంటి రాజకీయం ఎందుకు చేయదు అంటే వాళ్ళు ఒకటవుతారు కాబట్టి. వాళ్ళని ఒకటి కానివద్దు అనేదే వాళ్ళ కుల రాజకీయాలు. ఆ కుల రాజకీయంలోకి వెళ్ళి హిందువులు బయటపడాలి. అది హిందువులు ఫస్ట్ మేలుకోవాలి. దానిపైన మమతా బెనర్జీ ఎంత అండి గట్టిగా హిందువులు ఊపితే ఊడిపోయేది ఆమె.
ఫస్ట్ హిందువులు ఊపగలిగేంత ఐక్యత, జ్ఞానము, వీళ్ళ అవేర్నెస్ వీళ్ళకి రావాలి. వీళ్ళకి వచ్చిన రోజు మమతా బెనర్జీ ఉంది, 100 మంది మమతా బెనర్జీలను ఊపి పడేస్తారు హిందువులు, అంత శక్తి ఉన్నది హిందువులలో. కానీ మేల్కోవాలి. ఈ అక్రమ వలసదారులు, ఈ రోహింగ్యాలు యథేచ్ఛగా మన దేశంలోకి ఎలా రాగలుగుతున్నారు అసలు? ఎలా రాగలుగుతున్నా అంటే ఇందాక చెప్పినాం కదా, అక్కడ ఉన్నది దాదాపు 15 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది, దానికి ముందు కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది. వీళ్ళిద్దరు కూడా మైనార్టీ పరమైనటువంటి రాజకీయాలు చేసే వ్యక్తులే, ఆ సిద్ధాంతాలు ఉన్నటువంటి పార్టీలే. వాళ్ళందరూ కూడా ఈ దేశాన్ని, భారతదేశాన్ని, ఇది ఇప్పుడు జరుగుతున్న సమస్య కాదు, సుమారు 20, 25, 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి వలసలు ఇవన్నీ కూడా. వాళ్ళందరూ కూడా క్లారిటీ ఉంది ఏ విధంగా ఈ భారతదేశాన్ని, అంటే దేశం మొత్తం మీద, అంటే బంగ్లాదేశ్ త్రూ ద్వారానే మన దేశం మొత్తం మీద ఈ రోహింగ్యాలు వస్తున్నారా? ఎస్, 100% అక్కడ. ఇప్పుడు నేనేమంటున్నా, చాలామంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉండే కదా అంటారు. నేనేమంటున్నా, ఇది కేవలం మోడీ హయాంలోనో, మోడీ వచ్చినప్పటి నుంచో జరుగుతుంది కాదు. ఇది 70 ఏళ్లలో సుమారు 30 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది 70 ఏళ్ల స్వతంత్రంలో సుమారు 30 ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క అక్రమ వలసలు అనేవి జరుగుతున్నాయి. ఈ అక్రమ వలసలు అనేటివి ఆగిన రోజు ఖచ్చితంగా భారతదేశంలో ఒక మంచి సెక్యూరిటీ, అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ని కనుక టైట్ చేయగలిగితే ఇది ఆగుతాయి, కరెక్టే. కానీ ఇది ఈ రోజు వచ్చి మోడీ వచ్చి టైట్ చేసినంత మాత్రాన ఆగిపోయేది కాదు. ఇక్కడ ఉన్నటువంటి బార్డర్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ మైనార్టీ సంతుష్టి రాజకీయం చేసేటటువంటి ప్రభుత్వాలే. అంతకుముందుకున్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు కూడా మైనార్టీ సంతుష్టి రాజకీయాలు చేసేటటువంటి ప్రభుత్వాలే. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సందు ద్వారానే వీళ్ళు ఈ దేశంలోకి రావడం జరిగింది. ఇప్పుడు మనం అనుకుంటున్నాం చాలామంది దగ్గర డాక్యుమెంట్స్ లేవని. చాలామంది దగ్గర డాక్యుమెంట్స్ వచ్చినాయి, వాళ్ళు డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నారు. ఆల్రెడీ పోయినసారి CAA NRC ప్రపోజల్ వచ్చినప్పుడే చాలామందికి దొంగ ఆధార్ కార్డులు వచ్చేసినాయి. కానీ ఎంత చేసినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళ నామ్స్ కొన్ని ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం ఖచ్చితంగా ఒక్కలో దాగున్న ఎలుకను కూడా, కలుగులో దాగున్న ఎలుకను కూడా బయటకు తీస్తారు. తీయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లయితేనే ఈ దేశ భవిష్యత్ అనేది బాగుంటుంది. లేకపోతే ఖచ్చితంగా ఈ దేశంలో మతపరమైనటువంటి అల్లర్లు జరగడానికి అవకాశాలు ఉంటాయి, స్లీపర్ సెల్స్ పెరిగిపోయడానికి అవకాశం ఉంటుంది, టెర్రరిజం పెరిగిపోయే అవకాశం ఉంటుంది, ఈ దేశ వ్యతిరేక భావజాలం పెరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్లా వస్తున్నారు అనే అంశం పైన క్లియర్ కట్ మీరు గెలిపించుకుంటుందే యాంటీ హిందూ పార్టీలను గెలిపించుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు రానియారండి? ఖచ్చితంగా దేశంలోకి హ్యాపీగా పూలపాన్ వేసి మరి పూల బాట వేసి మరి రాణిస్తారు, రెడ్ కార్పెట్ వేసి మరి వాళ్ళను దేశంలోకి రాణిస్తారు. కాబట్టి ఈ యొక్క రాజకీయ పొలిటికల్ హిందూయిజం అని ఇందాక అన్నది, పొలిటికల్ హిందూయిజం రావాల్సిన అవసరం ఉంది హిందువుల మెదడులో. కేవలం ఒక పార్టీయో, బీజేపీ వస్తేనో, ఇంకేదో వస్తేనో, శివసేన, అది కాదు. కేవలం ఈ పార్టీలు వస్తేనే హిందువులు బాగుంటారని కాదు. ఏ పార్టీ వచ్చినా హిందువుల కాళ్ళ దగ్గర ఉండాల్సిందే, లేకపోతే ఖచ్చితంగా మనకు సమాధి కడతారు హిందువులందరూ కలిసి అనే ఒక భయం ఏ రోజైతే ప్రతి పార్టీలో వస్తుందో అదే పొలిటికల్ హిందూయిజం. ఆ పొలిటికల్ హిందూయిజం రావాలా? ఎట్లయితే ఈరోజు చూడండి, ఇస్లామిక్ పొలిటికల్ ఇస్లాం ఉంటుంది పాకిస్తాన్లో. ఏ పార్టీ వచ్చినా ముస్లింలకు వ్యతిరేకంగా అయితే పోదు కదా. బంగ్లాదేశ్లో పొలిటికల్ ఇస్లాం ఉంటుంది, ఏ పార్టీ వచ్చినా ముస్లింలకు వ్యతిరేకంగా పోదు కదా. అదేవిధంగా భారతదేశంలో కూడా పొలిటికల్ హిందూయిజం ఉండాలా. ఏ పార్టీ వచ్చినా కూడా ఈ దేశ ఆత్మకు సంబంధించినటువంటి భావజాలం ఉండాలి తప్ప విదేశీ భావజాలంతో ఇక్కడ పనిచేస్తా అంటే నడవదు. ఆ రకమైనటువంటి పొలిటికల్ రెవల్యూషన్ హిందువులలో కనుక వస్తే ఖచ్చితంగా ఒక్కడు కూడా అక్రమ చొరబాటుదారులు ఈ దేశంలో ఉండే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరిని బయటికి పంపిస్తారు, ఒక్కరిని కూడా లోపల రానియకుండా ఉంటారు. తద్వారానే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుంది. ప్రజలలో ఈ రోహింగ్యాల పట్ల ఏ విధమైన చైతన్యం తీసుకురావాలనేసి భావిస్తున్నారు? ప్రతి ఒక్కరూ ఈ విషయం పైన అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఒక 1000 మందికి మనం కనుక దీనిపైన అవగాహన కనుక కలిగించగలిగితే, దీనిపైన అవగాహన సదస్సులు, ధర్నాలు, యూట్యూబ్ డిస్కషన్లు, ఇంటర్వ్యూలు, వివిధ రకాలమైనటువంటి సోషల్ మీడియా మాధ్యమాల గనక ద్వారా కనుక మనం ప్రజల్లో కనుక అవగాహన తెప్పించగలిగితే, ముఖ్యంగా చదువుకున్న యువత లార్జ్ స్కేల్లో వాళ్ళకు అవగాహన రావాల్సిన అవసరం ఉంది. ఈ దేశ యువత కనుక ఏ రోజైతే జాగృతమవుతారో ఆ రోజు ఖచ్చితంగా ఈ దేశానికి ఏది మంచో అది జరుగుతుంది, ఏది చెడో అది తరిమేస్తారు దాన్ని. కాబట్టి వివిధ సోషల్ మీడియా ద్వారా కానీ, ఇలాంటి ధర్నాల ద్వారా కానీ, అవగాహన సదస్సులు కానీ, లేదా పర్సనల్గా 1-to-1 ప్రతి ఒక్క వ్యక్తి తన ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో, తన ఫ్యామిలీలో, తన ఫ్యామిలీ ఫ్రెండ్స్లో, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరిలో, స్కూళ్ళల్లో, కాలేజీలలో ఈ యొక్క డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. మనం ప్రతి ఒక్క కార్యకర్త ఒక 100 మందికి, 1000 మందికి చెప్పే విధంగా కనుక మనం పనిచేస్తే ఖచ్చితంగా దీనిపైన అవగాహన వస్తుంది. దీనిపైన సబ్జెక్ట్ పెరగాల, ప్రతి ఒక్కరికి పెరగాల. ఇలాంటి అవగాహన సదస్సులు, ధర్నాలు కొన్ని వేల సంఖ్యలో జరగాల, కొన్ని లక్షల సంఖ్యలో భారతదేశ వ్యాప్తంగా అయితే కొన్ని లక్షల సంఖ్యలో జరిగిన రోజే దీనిపైన ఒక చైతన్యం అనేది వస్తుంది. ఆ చైతన్యం వచ్చిన రోజు ఈ హిందువుల శక్తిని ఎవడు ఆపలేడు.
ముఖ్యంగా ఈ దేశ భద్రతకు సంబంధించి ఖచ్చితంగా ఎవరైనా కూడా స్పందించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి డిస్కషన్ సోషల్ మీడియా కానీ ధర్నాలు అవేర్నెస్ అనేది జరగాల్సిన అవసరం ఉంది.